మహదేవయ్య తనను చంపాలనుకున్న వాడి దగ్గరికైతే వచ్చి, "ఎందుకు నువ్వు నన్ను చంపాలనుకున్నావు? ఇప్పుడు నా చిన్న కొడుకు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అంటే దానికి గల కారణం నువ్వే. నిన్ను ఊరికనే వదిలిపెట్టనురా" అని చెప్పేసైతే తన దగ్గర ఉన్న గన్నుని తీసి తనకి షూట్ చేయబోతూ ఉంటాడు. ఇంతలో ఆ వాడు తప్పించుకుంటూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న మహదేవయ్య అయితే, "ఇప్పటిదాకా మన ఇద్దరి మధ్యన మామూలు తగువులే ఉండేవి. కానీ ఇప్పుడు చంపడానికి ప్రయత్నించావు కదా! నిన్ను ఊరికనే వదిలిపెట్టను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. "అయినా నువ్వు నన్ను చంపడానికి గల కారణం ఏంట్రా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్నవాడైతే, "నిన్ను నేను చంపాలనే అనుకోలేదు. నిన్ను చంపాలనుకున్నది ఎవరో తెలుసా? నీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ. అదే నీ పెద్ద కొడుకు నిన్ను చంపాలనుకున్నాడు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహదేవయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "ఏందిరా నువ్వు చెప్పేది నిజమా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్నవాడైతే, "అవును. నేను నిన్ను చంపాలనుకోలేదు. నీ పెద్ద కొడుకే నిన్ను చంపాలనుకున్నాడు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మహదేవయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి బయటకు వస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళ పెద్ద కొడుకైతే, "అమ్మో! ఇప్పుడు బాబుకి తెలిసిపోయింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావటం లేదు" అని చెప్పేసైతే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్యకి కూడా ఆ విషయం తెలిసి, "ఏంటి బావగారు మామయ్యని చంపాలనుకున్నారా? ఎందుకు? ఏం చెయ్యాలనుకున్నారో నాకు అర్థం కావటం లేదు" అని చెప్పేసైతే ఆలోచిస్తూ ఉంటుంది. అయినా బావగారు మామయ్యని చంపడానికి ఎందుకు అంతగా పన్నాగం పట్టారు అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మహదేవయ్య అయితే చాలా బాధపడుతూ బయటికైతే వస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.